మష్రూమ్స్తో ఒక టేస్టీ ఎమ్మీ రెసిపీ అయితే చేసేసుకుందాం. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. నేను ఇక్కడ ఒక ప్యాకెట్ ఆఫ్ మష్రూమ్స్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని వాటర్లోకి సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా అయితే చక్కగా వాష్ చేసుకుంటున్నాను. ఇలా వాష్ చేసుకుంటే పైన డస్ట్ అంతా కూడా పోతుంది. పోయిన తర్వాత వీటిని ఇలాగ స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకుంటున్నాను. థిన్ స్లైసెస్ లాగా కట్ చేసుకోండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. చక్కగా థిన్ స్లైసెస్ లాగా ఇలా మిగిలినవన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నిటిని పక్కకు పెట్టేసుకుని నేను సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, ఆనియన్స్ కూడా రెడీగా అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు అయితే వేస్తున్నాను. ఇక్కడ 2 పాయలు వెల్లుల్లిపాయలు అయితే తీసుకుంటున్నాను. వీటిని చక్కగా వేసుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోండి. వేగిన తర్వాత అందులోకి ఆనియన్స్ కూడా 2 బాగా చిన్నగా కట్ చేసుకునేవి యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మంచిగా కుక్ అవుతాయి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మష్రూమ్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మష్రూమ్స్ కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకుంటే నీట్గా కలిసిపోతుంది. మనకి మష్రూమ్స్ అనేవి వాటర్ రిలీజ్ చేస్తాయి కాబట్టి అవి కుక్ అయ్యేలోపు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేసేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకుని ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇలాగైతే ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని ఇలా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈలోపు మష్రూమ్స్లో వాటర్ కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇది మొత్తం పక్కకు తీసేసుకోవాలి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై అయితే మనకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని వేరే బౌల్లోకి అయితే సపరేట్ చేసేసుకుంటున్నాను. ఇలా అయితే సపరేట్ చేసాను. చేసిన తర్వాత అదే ప్యాన్లోకి నేను ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసిన. ఒక 2 to 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. యాడ్ చేసుకొని చక్కగా 2 స్పూన్స్ మైదా అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ కావాలనుకుంటే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ ఆల్టర్నేటివ్గా చీజ్ కూడా వాడుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది చక్కగా ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌన్లోకి అయితే వచ్చేయాలి. పచ్చివాసన అంతా పోవాలి. ఇలా పోయిన తర్వాత ఇందులోకి మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఉండలు అనేవి లేకుండా కలుపుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే చక్కగా పిండి అంతా కూడా పాలలో బాగా కలిసిపోతుంది. ఇలా కలిసిపోయిన తర్వాత ఇందులోకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మిల్క్ కాబట్టి సాల్ట్ అనేది తక్కువ పడుతుంది. ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో కూడా యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా థిక్ సాస్ లాగా అయిపోవాలి. చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుంటే ఇవంతా కూడా బాగా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ మిల్క్కి బాగా పడతాయి. ఇలా పట్టిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. దీనిలోకి ఇలా యాడ్ చేసేసుకుని చక్కగా మిక్స్ చేసుకోండి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కుక్ చేసుకోండి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే మష్రూమ్కి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి. మనకి ఈ సాస్ అయితే రెడీ అయిపోయింది. మనం బ్రెడ్ కూడా ఫ్రై చేసుకున్నాం కాబట్టి వీటిని అయితే అరేంజ్ చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ బ్రెడ్ని అయితే పీసెస్ లాగా కట్ చేసుకున్నా. మీరు కావాలనుకుంటే స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవచ్చు. లేదా అంటే డైరెక్ట్ బ్రెడ్ స్లైస్ మీద కూడా అప్లై చేసేసుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్లైస్ని ఒకటి తీసుకొని ఈ సాస్లో ముంచుకొని తింటే చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంటుంది. పిల్లలకి స్కూల్ నుండి రాగానే ఇలా స్నాక్ ఇచ్చారంటే వాళ్ళు చాలా ఇష్టపడతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్